నీ శరీరమే నీ శత్రువు, నీ శరీరమే నీ శత్రువు. ప్రియమైన దేవుని పిల్లల, నిద్ర మానుకోలేని వాడు లైఫ్ లాంగ్ నిద్రపోతానే ఉంటాడు. అంటే అర్థం ఏంటి? ఆర్థికంగా పేదరికంలో ఉంటాడు, ఆరోగ్యపరంగా ఒళ్ళు పెరిగి పనికి రాకుండా పోతాడు. కాబట్టి నిద్రని నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే భూమి మీద నీ బ్రతుకంతా కష్టమే. ఏ విషయంలో చూసినా చిరాకే, ఎక్కడా నీకు ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నువ్వు నిద్ర ఎంత సమయం పోవాలో అంత సమయం పోవాలి. 24 గంటలు నిద్రపోవడానికి ఇవ్వాలా నీకు? 24 గంటలు తినడానికి ఇవ్వాలా? కాబట్టి ఏ టైంలో ఎంత వరకు చేయాలో, ఎంత వరకు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, అవి చేసుకుంటే నీవు ఆరోగ్యంగా ఉంటావు, నీవు అన్ని విషయాల్లో బాగుంటావు. చాలా మంది వారి పేదరికంలో ఉండడానికి ఎవరినో నిందిస్తారు. చాలా పొరపాటు. నువ్వు పేదరికంలో ఉండడానికి నువ్వే కారణం. నువ్వు పేదరికంలో ఉండడానికి నీవు, నీ భార్య, నీ బిడ్డలే కారణం. వేరెవరిని నిందించడానికి అవకాశం. నువ్వు పనికెళ్ళావు, నీకు వచ్చే డబ్బులు దుర్వ్యాపారం, ఎక్కడెక్కడో ఖర్చు పెట్టుకుంటావు. ఇంట్లో పిల్లలకి సరైన ఆహారం ఉండదు. ఈ ఆహారం కోసం అప్పు చేస్తావు, అప్పు తీర్చావు, అది పెరిగిపోతా ఉంటది. అల్టిమేట్ గా ఏమవుతుంది? నీవు, నీ కుటుంబము తరతరములు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి సుఖము లేక దుఃఖముతో భూమి మీద నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. దానికి కారణం నువ్వు కాదా? నీ శరీర సంబంధమైన బలహీనతల కారణం కాదా? వాటి తల్లిదండ్రులారా, మీరు జాగ్రత్తగా ఉండండి, చురుకుగా ఉండండి. మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీరు మీ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ వెళ్ళి మా బిడ్డలు భూమి మీద గొప్పగా ఉండాలి, మీరు దేవుడిలో బాగా మంచిగా ఉండాలనుకోవడం చాలా పొరపాటు. కనుక మీకున్న బలహీనతకు, నీకున్న ఇబ్బందికి, నీకున్న రోగానికి, నీకున్న సమస్యలకు వేరెవరిని నిందించొద్దు. నిన్ను నీవు నిందించుకో, నీవే దానికి కారణం. ఎందుకంటే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్న, శరీరమే నీకు శత్రువు. నిన్ను నిత్య జీవం నుంచి దూరం చేసేది నీ శరీర తత్వమే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నిత్య జీవాన్ని కాపాడుకోవాలంటే నీ శరీరాన్ని నీవు నలగొట్టుకోవాలి, నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, నేను బోధించిన తరువాత, ఇంత గొప్పగా పరిచర్య చేసిన తర్వాత తప్పిపోతానేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. కనుక శరీరాన్ని నువ్వు ప్రేమించి గొప్ప చేసుకుంటున్నావంటే నీవు నిత్య జీవాన్ని కోల్పోయావనే అర్థం. శరీర సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దు. అది నీకు రంగు కావచ్చు, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎత్తు కావచ్చు, ఏదైనా కావచ్చు. డోంట్ కేర్. ఏ ఆధిక్యత అయినా శరీర సంబంధమైందే. కనుక నీవు ఆశీర్వదించబడకపోవడానికి నీ శరీరమే అడ్డొస్తున్నది. కనుక శరీరాన్ని నలగొట్టుకో, లోబర్చుకో, నీవు ఆశీర్వదించబడతావని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము స్పష్టంగా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం.